నీలో నాడు ఇంకొకటి కొరకు చచ్చిపోయేంత ప్రేమ లేకపోయినా వాడిని బతికించేంత ప్రేమ ఉంటే చాలు, వాళ్ళను రక్షణలోనికి తీసుకొని వచ్చేంత ప్రేమ ఉంటే చాలు, పలకరించే అంత ప్రేమ ఉంటే చాలు. ప్రేమన వారలారా, పలకరించి అంత ప్రేమ ఉంటే చాలు. ఈ ప్రేమ లేనిది దేవుని పిల్లలు అనుకునే అర్హత మనకుండదు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మనం వెళ్ళొద్దనుకున్న నరకాన్ని కంటికి కనబడకుండా పెట్టి, నువ్వు నేను రావాలనుకున్న పరలోకానికి తలెత్తితే కనపడేటట్టుగా పెట్టాడు. అందుకే చూడండి, ఆకాశము క్రిందన్న ప్రతి ఒక్కడికి ఏం కనపడుతుందండి? ఆ ఆకాశం కనపడుతుంది, అందరికీ కనబడేటట్టుగా పెట్టాడు. నీ లక్ష్యం ఏంటో తెలుసా? ఆ ఆకాశ గగనాన్ని చీల్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని శిష్యులు అదే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ప్రేమన వారలారా, చివరి మాటగా అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 9-10 దయచేసి చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. చదవమ్మా. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. ప్రేమన వారలారా, ఏమంటే అప్పటి వరకు మనం చనిపోతే మనుషుల ప్రేమ మనల్ని సమాధి చేసే అంతవరకే ఘనంగా ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఆయన కొరకు బ్రతికి చనిపోతే మన సమాధి దగ్గరకు వచ్చి తిరిగి లేపి నిన్ను ఆయనతో పాటు తీసుకుని వెళ్ళే అంత ప్రేమ. ఆయనతో వెళ్ళాలి. యేసుక్రీస్తు వెళ్ళటాన్ని చూసిన శిష్యులు, అరే జీవితపు లక్ష్యం అంటే ఇక్కడేదో సాధించటం కాదు, ఇదిగో అక్కడికి వెళ్ళాలిరా, దాని కొరకు చచ్చినా పర్వాలేదు అనుకున్నారు. నిజంగానే చచ్చారు. ప్రేమన వాళ్ళారా, వాళ్ళ జీవితాలు చూసారా ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత గొప్పగా ఉన్నాయి. నీ లక్ష్యం నా లక్ష్యం, నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్. ఆ పరలోకం ఎందుకు కాకూడదు? ఆ పరలోకం కోసమే ఈ మిగిలిన చిన్న జీవితకాలం రక్షణలోనికి రావాలి. వచ్చిన మనం ఆయనతో కూడా ఆ ప్రేమను కలిగి ఉన్నంత కాలం ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన కొరకు ఎందుకు బ్రతకొద్దు? ఒక్కసారి మీరు ఆలోచించండి.